హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి వర్ల్ఫుల్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్. ఒక 250 లీటర్ రేంజ్ ఉంటుంది అనమాట. దీని ప్రాబ్లం అంటే కూలింగ్ అయితే రాలేదనేది కంప్లైంట్. చూస్తే మనకు వచ్చి సెక్షన్ పైప్ కాడ మనకు ఆయిల్ అయితే కొట్టి ఉండింది లైట్గా. సో మైల్డ్ లీకేజ్ అయితే అక్కడ ఉండదు. సో ఇది వరకే కంప్లైంట్ అని మనం డైరెక్ట్గా చెప్పలేము, కానీ ఇది కూడా ఒక 80% కారణం ఉండొచ్చు. ఇది కాకుండా మనకు వచ్చి ఇన్నర్ కండెన్సర్ కూడా దీనికి పోయి ఉంటుంది అనమాట. అక్కడ కూడా మనకు ఒకవేళ లీకేజ్ అయి ఉండొచ్చు. సో మనం ఒకవేళ ఆ సెక్షన్ పైప్ వరకు మనం మార్చేసి మన ఇన్నర్ కండెన్సర్తో అట్టే మనం ఒకవేళ వాడినా ఫ్యూచర్లో ఒకవేళ ప్రెజర్కి మనకు కొత్తగా కూడా లీక్ రావచ్చు అనమాట. సో మనం ఈ పైప్తో పాటు ఇన్నర్ కండెన్సర్ డమ్మీ చేసి మన అవుటర్ కండెన్సర్ అనేది మనం కొత్తది వేసేసి దాదాపు కొత్త స్టెయినర్ అనేది మనం మార్చాలి కంపల్సరీ. దాని తర్వాత వచ్చి క్యాప్లర్ వచ్చి దీనిదే మనం వాడుతున్నాము. అన్ని వెల్డింగ్లు అన్నీ పెట్టేసి మనం వ్యాక్యూమ్ పెట్టేసి గ్యాస్ సర్వింగ్ అయిపోతాము. వీలైన వరకు పైపు నుంచి మనం ఎక్స్ట్రా జాయింట్లు వచ్చి మనం తగ్గించేసి స్ట్రైట్గా మనకు కంప్రెసర్ కార్డ్ నుంచి మనం చేసుకుంటే కొంచెం లీకేజీలు తగ్గుతుంది అనమాట. జాయింట్లు పెరిగే కొంది ఫ్యూచర్లో మనకు లీకేజీలు వస్తూ ఉంటుంది. అందువల్ల వచ్చి మనం కంప్రెసర్ దగ్గర నుంచి మనం పైపులు అనేది మనం రిమూవ్ చేసేసి ఫ్రెష్గా మనకు అక్కడి నుంచే మనం జాయింట్ అనేది చేయబోతున్నాం అనమాట. కానీ దీనికి క్యాబ్లర్ కూడా మనకు ఆయిల్ లైట్గా ఆయిల్ చెమ్మలాగా ఉండింది, కానీ క్యాబ్లర్లో అయితే లీక్ అయితే లేదు. స్టైనర్లో లైట్గా ఆయిల్ ఉండడం వల్ల మనకు అక్కడ దాకా ఉండింది. సో మనం అందుకే మనం కండెన్సర్ కూడా మనం కొత్తది వేస్తున్నాము. క్యాబ్లరీ అయిపోయింది. ఇప్పుడు వచ్చి మనం ఆల్రెడీ మనం చెప్పినట్టు ఆ సెక్షన్ పైప్ కూడా మనం మార్చేస్తున్నాము. ఈ రెండు జాయింట్ అనేది ఖచ్చితంగా తప్పదనమాట. ఆల్రెడీ కింద పైన జాయింట్ అనేది కంపల్సరీ. వీలైన వరకు మన కండెన్సర్ జాయింట్లో మనం తగ్గించున్నాము.
ఛార్జింగ్ నిప్పులు కూడా దీనికి ఆల్రెడీ ఉన్న అంటే పాతది వేసేసాము. ఇప్పుడు వచ్చి మనం వ్యాక్యూమ్ అనేది పెడుతున్నాం. వెల్డింగ్ లైన్ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు పెట్టేసి మళ్ళీ మనం గ్యాస్ ఛార్జింగ్ చేయబోతున్నాము. దీనికైతే 134A గ్యాస్ ఒక 10+ అంటే ఒక 10-12 ఆ రేంజ్కే మనకు లోపల అయినది. ఆ కాయిల్ మొత్తం ఎక్సలెంట్గా ఐస్ అనేది కట్టి ఉండింది. ఒక 15 మినిట్స్ తర్వాత మనకు ఎక్సలెంట్గా ఫ్రిడ్జ్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను. నచ్చిందంటే లైక్ చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.